హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఐడెంటిటీ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కువ ఏం చెప్పను, జస్ట్ బ్రీఫ్గా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ 10 మినిట్స్లోనే మనకి హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. దాని తర్వాత కథలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ త్రిష హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుంది. వీరిద్దరు ఇంట్రడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. బట్ ఆ త్రిష పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది అని ఒక ఓపెన్ చేసే సీన్లో మనకి ఈ హీరో మళ్ళీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ పార్ట్ వరకు చూపించిన స్క్రీన్ ప్లే మొత్తం మళ్ళీ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి మొత్తం రివర్స్ అవుతుంది అనమాట స్క్రీన్ ప్లే. సో అది మనకి ఎలా అనిపిస్తుంటే, ఓహో ఇప్పుడు చూపించే విధానం ఇలా చూపించారా అంటే మళ్ళీ ఇది కాదు జరిగింది ఇంకో వేరేది అని అనిపించే టైంలోనే మళ్ళీ అందులో ట్విస్టులు ఉంటాయి. ట్విస్టులు ఉన్న టైంలోనే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో మొత్తం ఎలా ఉంటుందంటే ఈ సినిమా చాలా స్క్రీన్ ప్లే అనేది చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా వస్తుంది, ఒకసారి అలా వస్తుంది. ఆడియన్స్ మైండ్కి చాలా పదును పెట్టే విధంగా ఉంటుంది. ఈ సినిమా చూసేటప్పుడు మీరు చాలా అలర్ట్గా ఉండాలి. అండ్ సినిమా చూస్తున్నప్పుడు వేరే పనులేం పెట్టుకోవద్దు. మీరు కూర్చొని ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అండ్ ఈ మలయాళం ఫిల్మ్ కాబట్టి సినిమా చాలా స్లోగా ఉంటుంది. అది కొంచెం మైనస్ అనిపించింది. బట్ కథ పరంగా చూసుకున్న, స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్న, డైరెక్షన్ పరంగా చూసుకున్న, లో లైట్ మేకింగ్, సినిమాటోగ్రఫీ, ఆ బీజిఎమ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఏ విధంగా చూసుకున్నా అన్నీ కూడా బాగున్నాయన్నమాట మనకి సినిమాలో. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకు నచ్చింది గాయ సినిమా. మీరు కూడా చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్విస్టులు కూడా ఉంటాయి, మంచిగా ఎంగేజ్ చేసే సినిమా. ఖచ్చితంగా మిస్ అవ్వదు, చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.